ಅದು ಏನು ಹೆಸರಿಟ್ಟಿದ್ಯಪ್ಪ? ಎ ಪುಷ್ಪರಾಜ್. ಎ ಪುಷ್ಪರಾಜಾ? ಇನ್ನ ಹೆಸರೇನು? ಬಾಬು. ಎಷ್ಟು ದಿವಸ ಆಗಿದೆ ಇದಕ್ಕೆ? ತಂದು 1.5 ವರ್ಷ ಆಗಿದೆ. ಅಲ್ಲಿ ಹಾಕಿದ್ಯಾ? ಅಲ್ಲಿ ಹಾಕಿದೆ. ಸರಿ, ಇವಾಗ ಯಾವ ಹಬ್ಬಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೀಯಾ? ಹಬ್ಬ ಇಲ್ಲ, ಟ್ರೈನಿಂಗ್ ಮಾತ್ರ. ಟ್ರೈನಿಂಗನ್ನು ಹೊಡ್ಬೇಕಾ ಇದಕ್ಕೆ? ಟ್ರೈನಿಂಗ್ ಕೊಟ್ಟು ಆಮೇಲೆ ಫಸ್ಟ್ ಹಬ್ಬಕ್ಕೆ ಹಾಕೋದು. ఎల్లి ట్రైనింగ్ ಹೊಡ್ತೀರಾ? ఒక రైతు బిడ్డ బాబు అనే అతను రైతు బిడ్డ. ఈయన నరసాపురంలో ఉన్నారు. అతను చదివిను ఈ మాదిరి ఒక ఎద్దును వాళ్ళు వంశపారంపర్యంగా ఉండిందంట. ఆ ఎద్దులు పండగ ఎద్దులు, సంక్రాంతి పండగ ఎద్దులు. ఎంతో ఉత్సాహంతో ఆ అబ్బాయి వాళ్ళ అన్నదమ్ములతో ఎద్దుకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడంట పండగకి. వాళ్ళు ఆనందపడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలని, మన ఇంట్లో ఒక అబ్బాయికి పేరున్నట్లు వీళ్ళ ఎద్దులకి ఒక పేరు పెట్టుకున్నంట. ఆ పేరే వాళ్ళే చెప్పినారు కదా, పుష్పరాజ్. పుష్పరాజ్ అనేది ఒక బ్రాండ్ అంట వాళ్ళ ఎద్దులకి. వాళ్ళు ఎంత ఉత్సాహంతో ఆనందంతో ఉన్నారో ఆ ఎద్దుల నుంచి పుష్పరాజ్ అని పేరు పెట్టుకొని సంతోషంగా ఉన్నారు కదా. ఇది చాలా విచిత్రము. వాళ్ళ ఆనందమే మన ఆనందము. వీళ్ళు ఆనందపడుతూ కష్టపడుతూ వాటిని సాకుతూ మనకి కనుల విందుతో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిస్తూ కాపాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. జై భారత్ మాత, జై కిసాన్, జై జవాన్.